మనం ఇప్పుడు నర్సీపట్నం వెళ్తున్నాం అండి. మెయిన్ హైవే నుంచి రైట్కి కట్ అయ్యాను. నర్సీపట్నం వెళ్తున్నాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక నర్సీపట్నంలో మళ్ళీ చేస్తాను. ఇది మెయిన్ రోడ్డు, నర్సీపట్నం హైవే నుంచి లూప్ లైన్ అనమాట. నర్సీపట్నం మెయిన్ రోడ్ ఇదే. డబుల్ రోడ్ చూసారా? ఈ డబుల్ రోడ్ కూడా ఫుల్గా ఉండదండి నర్సీపట్నం వరకు. జస్ట్ మనం ఒక 100-200 మీటర్స్లో ఈ డబుల్ రోడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ సింగిల్ రోడ్డే ఫ్రెండ్స్. త్రూ అవుట్ నర్సీపట్నం వరకు ఇలానే ఉంటుంది. చూడండి, మన ముందు పోలీస్ వెహికల్ వెళ్తుంది, మనం వెనకాలే ఉన్నాం. చూసారా ఫ్రెండ్స్? ఎంటర్ అయిపోయాం. సింగిల్ రోడ్ హైవే నుంచి ఓన్లీ 200 మీటర్స్ వరకే డబుల్ రోడ్డు, అక్కడి నుంచి సింగిల్ రోడ్డు. మనం నర్సీపట్నం వెళ్ళే వరకు ఇలాగే సింగిల్ రోడ్డే ఉంటుంది. ఇదే రోడ్లో వెళ్ళాలండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తీస్తాను అక్కడి నుంచి. బాయ్ బాయ్. ఇప్పుడే వచ్చాం నర్సీపట్నం. చూడండి, హైవే చూపించాను, తర్వాత నర్సీపట్నం ఎంట్రన్స్ అయ్యాం. జస్ట్ ఒక 100 మీటర్స్ ఫ్రెండ్స్, మనం నర్సీపట్నం వస్తాం. జూమ్. నర్సీపట్నం ఎవరైనా చూడకపోతే చూడండి, నర్సీపట్నం మెయిన్ రోడ్ ఇదే. ఎవరికైనా తెలిసి ఉంటే లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. నర్సీపట్నం వాళ్ళందరూ కొట్టాలి మరి. బోర్డు లేవనా? నర్సీపట్నం లోనే తిరుగుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నర్సీపట్నంలో కూడా రోడ్లు వేస్తున్నారు. ఇక్కడ ఏదో పండగ జరుగుతున్నట్టుంది. పెద్ద పెద్ద కట్అవుట్లు, ఫ్లెక్సీలు కట్టారు ఫ్రెండ్స్. రామాలయం ఉన్నట్లయింకి మెయిన్ సెంటర్ నర్సీపట్నం. చింతపల్లి లైటింగ్ తో నిండు. ఇంకా చేస్తే ఇప్పుడే కోక్లెన్స్ పాపిటింగ్ అంతా తెంపిస్తాం ఫ్రెండ్స్. మనం ఎక్కేసాం.